సో మరి మీకేం తెలుసు అయితే జానీ మాస్టర్ మీకు ఎప్పటి నుండి తెలుసు సో మరి జానీ మాస్టర్ మీద ఇట్లా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి సో మరి ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనుకోవచ్చు ఇందులో అసలు ఇవన్నీ అబద్ధాలండి ఇవన్నీ కావాల్సుకొని చెప్పేటి నిజం అన్నది ఎవరు చూశారు ఎవరని చూసినప్పుడు ప్రతి మనిషి మాట్లాడతాను నిజం అన్నది నీకు తెలియదు నాకు తెలియదు మాట్లాడేటోళ్ళు కూడా తెలియదు కదా అండి నిజం అన్నది తెలుసా ఎవరైనా చూసారా పోనీ అమ్మాయి చెప్పిందా అమ్మాయి ముందుకు వచ్చిందా ఈ రోజు మీడియాకి వచ్చిందా మాట్లాడిందా ఇప్పుడు మాట్లాడేటోళ్ళతో ఏమైనా చెప్పిందా నేను ఇది జరిగింది నాకు అని చెప్పిందా లేదు కదా 40 పేజీల ఎఫ్ఐఆర్ రాసేసి అంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చింది నన్ను మా మీద కావాలని నన్ను అంటే నన్ను గత కొన్ని రోజులుగా హింసిస్తూ ఉన్నారు మత మార్పిడి చేసుకో అని చెప్పేసి హింసిస్తూ ఉన్నారు అని చెప్పేసి అత్యాచారం చేశారని చెప్పేసి కూడా ఆమె ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది సో దీనికి ఏమంటారు అసలు ఆమెకి ఏమన్నా తెలివి ఉందా ఆ పిల్లకి ఆ మాట మాట్లాడడానికి మార్పిడి ఎక్కడదండి మార్పిడి ఉందా ఇవాళ రేపు ఇవాళ కులభేదం ఉందా చెప్పండి మీరు మాదిగేది మాలేది గొల్లేది కుర్మేది తురుకోడేది ముస్లిం ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ అసలు ఈ లోకంలో ఉందా ఈ కాలంలో ఉందా లేదు ఇవన్నీ కావాల్సుకొని వెనక ఉండి ఆ పిల్లకు నేర్పించి అన్నీ పకడ్బందీగా చేసిండ్రు ఇదంతా ఎందుకంటే ఎప్పుడైనా ఎదిగే చెట్టుని ఏం చేస్తారు కోసేస్తారు కొమ్మలు నరికేయలేదు ఈ డైరెక్ట్ కోసేసారు కొమ్మలు నరికేయడం ఏంటంటే ఎదుగుతా ఉన్నాడు నరికేసిండు ఆల్రెడీ నరికేసినా కూడా ఎదిగినాడు ఎదిగినా కూడా ఏం చేసినా అంటే ఇప్పుడు ఏకంగా కోసేసారు ఎలా కోసారు రంపెంతో కోసేసారు అర్థమైందా ఇవన్నీ అనవసరం ఇవన్నీ కావాల్సుకొని ఆయనను పైకి రావద్దు ఆయన పరువు తీయాలి ఫ్యామిలీలో ఆయన మొత్తం ఇక ఆయన జిందగీ పాడు కావాలి అంతే ఉండకూడదు ఇక ఇది ఎక్కడ న్యాయమండి ఎవరు చూడలేదు చేయలేదు ఎప్పుడో జరిగిన దానికి మైరేన్ బాల్ అంటారు ఆమెకి ఏం తెలియదు కదా ఏం తెలియనప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చినాయండి అప్పుడు ఏం తెలియదు ఇప్పుడు ఎట్లా తెచ్చినాయి ఇవన్నీ నన్ను భయపెట్టారు కావాలని చంపేస్తాను భయపెట్టడం వల్ల నేను భయంతో ఇన్ని రోజులు బయటికి రాలేదు అందుకే ఇప్పుడు వచ్చాను నేను అని చెప్పేసి అంటా ఉన్నాను భయం ఉన్నది ఇంట్రెస్ట్కే రాదు భయం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్కి వస్తారా ఇంట్రెస్ట్ ఎలాంటిది అని తెలుసు కదా ఇప్పుడు ఒక్కరు వెళ్తారా వెళ్ళారు కదా ఎవరో ఒకరు తోడు ఉంటారు తోడు లేదు నీ ధైర్యంగానే వెళ్ళినావు ఒక ఇండస్ట్రీకి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి రాలేను డీ షో చేసినప్పుడు భయం ఉన్నది కదా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భయం ఉంది కదా మాస్ దగ్గర అసిస్టెంట్ చేసినప్పుడు భయం ఉంది బొంబాయికి పోయినప్పుడు భయం ఉంది హోటల్లో ఉన్నప్పుడు భయం ఉన్నది క్యారవాన్లో పోయినప్పుడు భయం ఉన్నది రిహార్సల్ చేసినప్పుడు భయం ఉన్నది మరి ఇప్పుడు ఎందుకు భయం లేదు ఏమండి ఇప్పుడు కూడా భయం ఉంది కదా మరి ఈ భయంతో మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అప్పుడే చెప్పలేదు ఎందుకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు నీకు ఇప్పుడు ఏమీ అవసరం వచ్చింది అంతా అంటే మాస్టర్ని ఎలాగా టార్చర్ పెడదాము మాస్టర్తో ఎలా ఆడుకుందాము మాస్టర్ని ఎలా ఇరికిద్దాము మాస్టర్తో అంటే నీ వెనక ఎవరో ఉండి నడిపించేది ఇదంతా మీకు తెలిసినంత వరకు అంటే మీరు డాన్స్ ఫీల్డ్లో ఉన్నారు సో ఎవరై ఉండొచ్చు అంటూ నిజంగా ఒకవేళ ఉన్నారనుకుంటే మీకంటే నార్మల్గా అంటే సినీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చా ఇటు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చా మీ యూనియన్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చా అసలు ఏమండి రాజకీయం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ ఉన్నారు యూనియన్ ఉన్నది ఎవరు అన్నికే లేదు అందరు ఉన్నారు ఇప్పుడు నేను మటన్తో తింటాను నువ్వు కారంతో తింటాను అంటే నీకు ఎలా ఉంటుంది అరే నీ అమ్మాడు మటన్తో తింటాడు నేను కారంతో తింటానా వాడిని ఎట్లా కొట్టాలి రాబాయ్ అన్నట్టు అదే చూస్తారు ఫస్ట్ వాడు కిందికి వెళ్ళి ఆడు కారం మెతుకులు తినేది ఆడు ఎవడు చూడడు ఇప్పుడు బిర్యానీ తింటాడు కదా నీ కడుపు మాడుతుంది ఇప్పుడు దాని మీద ఇరికిచ్చినే తప్ప వేరే ఏం లేదు నేను ఇప్పటికి ఫోన్ చేస్తా నేను ప్రతి రాఖీ పండుగకు రాఖీ కడతాను నేను తమ్ముడే అంట నేను ఆయన ఎంత ఎదిగినా ఒక తల్లికి బిడ్డనే ఎంత గొప్పగా ఎదిగినా ఒక తల్లికి బిడ్డనే అబ్బాయి అర్థమైందా అంటే మీకు ఎప్పటి నుండి అనుబంధం ఉండే జానీ మాస్టర్తో నిజంగా మరి మీ ఏదో అనుభవంలో చూసిన దాంట్లో ఎప్పుడైనా ఇట్లాంటి జానీ మాస్టర్ తరపున జరిగినాయి అసలు ఇట్లాంటి అస్సలు జరగలేదండి నేను 20 సంవత్సరాల పంట చేస్తాను 20 సంవత్సరాల పంట రాఖీ కడుతున్నా తమ్ముడికి నేను ప్రతి రాఖీ పండుగ ఫోన్ చేస్తా ఆయన ఎంత బిజీ అన్న ఉండని ఏ షూటింగ్లో ఉండని ఫోన్ ఎత్తాక అంటాడు ఏం తమ్మ ఎక్కడ ఉన్నామంటే నేను పలా లొకేషన్ నాక మళ్ళీ చెప్తాను చెప్తాడు వాయిస్ మెసేజ్ పెడతాడు ఎందుకు ఆయన గర్వం లేదు డబ్బాంకారం లేదు అమ్మాయిల పిచ్చి లేదు అలాంటిది ఏది లేదు ఒక నార్మల్ వ్యక్తిలాగా ఉంటాడండి ఈ రోజుల్లో అదే స్థానంలో వేరే వేరే మాస్టర్లు ఉంటే ఇక వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఉన్నారు కానీ చెప్పకూడదు చెప్తే బయట చెప్పినామనుకో బాగోదు అదే లొల్లి ఇగో ఇది వచ్చింది ఇది అవుట్ అయింది కదా ఇది ఏంది వచ్చి మాకు ఇక్కడ లిటికేషన్ పెడుతుంది అంటారు అర్థమైందా మాకు లేని టైంలో ఈ రోజు వరకు మమ్మల్ని ఆదుకుంటాడు మాస్టర్ మాకు అన్నం పెట్టాడు నీకెందుకు ఇచ్చేస్తాడు కానీ ప్రధానంగా ఇటు మహిళలు కూడా చాలామంది ఏమంటారు అంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది సో మరి మహిళలు దీనికి ఏకంగా ఉండాలి అని చెప్పేసి అంటాను సో మీరు ఇట్లా చెప్తుంటే కదా సో మరి ఏమనుకుండొచ్చు ఇదంతా అసలు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది అనుకో ఈ ఇతని కోసం కొట్లాడాం కదా ఇప్పుడు ఆయన ఎస్తూ ఉంటాడు మాకు తెలుసు కదా తెలిసి ఉండే కదా అంతకోసం మరి తమ్ముడి కోసం మేము మాట్లాడుతున్న మాస్టర్ కోసము ఇప్పుడు నువ్వు ఎవరో తెలియదు మాకు అతను కూడా ఎవరికో తెలియదు ఇండస్ట్రీకి వచ్చినాకనే కదా నువ్వు తెలిసినావు ఎవరు పలానా వ్యక్తి అని ఇప్పుడు నువ్వు కూడా ఎవరు
తెలియదు నువ్వు ఆ మాస్టర్ దగ్గరకు వచ్చినా కానీ పలానా వ్యక్తి అని తెలుసు నువ్వు. సో అంటే ఇప్పుడు అంతా హైప్ వచ్చేసింది, ఇక మాస్టర్తో పని లేదు కాబట్టి ఇదంతా అనుకోవచ్చా? అంతే కదా మరి. ఇప్పుడు ఆమె ఎప్పుడు నేనున్నాను, నేను ఈమె మాస్టరు, నేను ఒక అసిస్టెంట్ని, అతనికంటే ఎక్కువ ఎదగాలి అయినా నేను తొక్కాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అన్నీ వస్తాయండి. ఇలాంటివి అన్నీ వస్తాయి, ఇలాంటి పూకర్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను తొక్కాలంటే నేను ఏం చేయాలి? 10 మందికి వెళ్ళాలి, నేను బ్యాట్ చేయాలి, అప్పుడే నేను అయ్యో అవుతా కదా. సో మరి ఇప్పుడు జానీ మాస్టర్ గారి వైఫ్ని కలిసారు, ఎందుకంటే మీరందరూ కూడా కలిసే ఉంటారు కదా. సో మరి ఆమె ఏమంటా ఉంది? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మీద ఇట్లాంటి అలిగేన్స్ వస్తా ఉన్నాయి, ఎవరికైనా బాధ ఉంటుంది. సో మరి కలిసారా మరి ఆ మాస్టర్ని కానీ వీళ్ళని కానీ? ఇంకా కలవలేదు నాన్న. కలిసిన తర్వాత మేము కూడా మాట్లాడాలి. మాకు కూడా చాలా బాధేస్తుంది, మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒకళ్ళు నోటికాడ గుంజుకొని తినే వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. అంటే నేను ఇట్లా ఫోన్ చేస్తే ఇట్లా ఎవరితోటి ఒకరితో నాకు డబ్బులు పంపించేవాడు. నేను తిన్నానని గొప్ప కాదు, ఏదో నాకు పంపుతలేడానికి గొప్ప కాదు. ఇది ఉన్న వాస్తవం చెప్తున్నా. నాకు గుండె నొప్పి ఉంది, గుండె కోల్పడ్డది. నా పాప మెసేజ్ పెట్టింది, మా అమ్మకి ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అన్నది. నేను అదే టైంలో ఒక డాన్సర్ చనిపోయింది ఆడ. నేను అదే టైంలో పోయి మా తమ్మ నాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు తమ్మకి ఇది పరిస్థితి అంటే అప్పుడు అసిస్టెంట్తో చెప్పేసి అక్క నువ్వు హాస్పిటల్ అని చెప్పిండు. అంత మంచి వ్యక్తి అండి, 10 మందికి అన్నం పెట్టేటోడు, 10 మంది నోరు కొట్టేవాడు కాదు. ఇప్పుడు ఉన్నారు కొంతమంది నీది నాది కావాలని కొట్టుకొని తినే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మాకు తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు 20 years నుండి చూస్తున్నా, నేను కొత్త కాదు, 20 సంవత్సరాల పొంటి చూస్తున్నా. 20 సంవత్సరాల పొంట బెస్ట్ మాస్టర్ ఇవ్వాలంటే అయిన జాన్ మాస్టర్. అంత ఎదుగు కూడా ఎదిగారు కదా, అంత ఎదుగు కూడా ఎదిగిండి. ఎందుకు? అందరి దీవెనార్థులు ఉన్నాయి ఆయనకు, అందరి ఆశీర్వాదం ఉంది, అందరిది సపోర్ట్ ఉంది కాబట్టి ఎదిగిండు. ఒక్కడు కొట్లాడిండు. ఆయన పేదరికం నుంచి వచ్చిండు కాబట్టి ఎదుటివాడు పేదోడు, వాడు బాధపడితే చూడలేక అందరికి హెల్ప్ చేసుకుంటూ వస్తాడు ఆయన. అది చేసుడు తప్ప, అది చేసుడు తప్ప, సీనియర్లకు చూసుడు తప్ప, సీనియర్లు రావద్దు అన్నది వాళ్ళ తప్ప. అయితే ఉండాలి సీనియర్లు అని కొట్టాడు ఈయన తప్ప కాదు కదా. మేము పెట్టిన మొక్క అది, మేము పెట్టిన మొక్క ఇవాళ ఎదిగింది. మీరు దాన్ని సుంచాలని మేము చూస్తామా? ఎదిగిన మొక్క మన పోరాడతాం మేము, తను ఎక్కడికైనా మేము పోరాడగలుగుతాం. మాస్టర్ కోసం ఎంత దూరమైనా మేము వెళ్తాం. అట్లనే కవిత వాళ్ళ భార్య కూడా మేము సపోర్ట్ ఉంటాం, సుమలత కూడా సపోర్ట్ ఉంటాం. సుమలత ఏడుంటే మేము ఆడనే ఉంటాం. దేని గురించి ఎంతవరకైనా మేము కొట్లాడతాం. ఎందుకంటే మా తోటి డాన్సర్, మా తోటి మాస్టరు, మా తమ్ముడు, అది. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో ఏదైతే జానీ మాస్టర్తో పనిచేసిన కొంతమంది డాన్సర్లు కానీ కొరియోగ్రాఫర్లు కూడా చెప్తా ఉంది, జానీ మాస్టర్ అట్లాంటి వాడు కాదు. ఎందుకంటే మేము గత 10-15 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము, అట్లాంటి వ్యక్తి అయితే కాదు. కానీ దీని మీద అయితే కావాలని కుట్ర జరుగుతూ ఉంది. సో దీనికోసం ఎంతకైనా పోరాడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.